నమస్తే మాస్టర్స్. యోగానంద జీవిత సారాంశం గురించి తెలుసుకుంటున్నాం. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోంచి కొన్ని విశేషాలని మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. అలాగే యోగానంద గారు అక్కడ హిమాలయాలకి వెళ్ళాలని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళ అన్నయ్య వెళ్లకుండా ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆపించేయడం, దాంతో వాళ్ళిద్దరి మనసులు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకువెళ్ళడం, ఇదంతా ఈ చాప్టర్లో ఉంటుంది. అయితే మరి 3 రోజులకి అనంతుడు అమర్ వాళ్ళ అన్నయ్య వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనస్సుతో వాళ్ళ అన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధానపరుచుకోలేదు. అనంత్ అన్నయ్యకి ముట్టిన వల్ల తీవ్రమైన నిందలకు మించి మరేమీ లేదు. నీ మనసుకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసురా అంటూ మా అన్నయ్య నన్ను సముదాయపరుస్తూ ఉన్నాడు. నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, కాశీలో మంచి జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కలుసుకోవడానికి నాతో రమ్మని. నీ కోసం బెంగపెట్టుకున్న నాన్నగారిని చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమనిను. కావలిస్తే తర్వాత సాగిద్దు గాని ఇక్కడ గురువు కోసం వెతకడం అంటూ అతను తీసుకువెళ్లారు. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలుగజేసుకొని నాతో మళ్ళీ హరిద్వార్ వచ్చే ఉద్దేశం లేదని కరాఖండిగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కానీ నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని. మేమంతా కాశీ వెళ్ళే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటి లేని తక్షణ ఫలితం కనిపించింది. అనంత్ అని తెలివిగా ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వార్ వచ్చే లోపు దారిలో కాశీ ఆగి ఒక పండితుడిని కలుసుకొని తర్వాత నాతో మాట్లాడేందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసిని కావాలి అన్న ఉద్దేశం విరమించుకునేటట్లు చేయడానికి ప్రయత్నిస్తానని ఆ పండితుడు, ఆయన కొడుకు అనంత్ అన్నయ్యకి మాట ఇచ్చారు. అన్నయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పండితుడు కొడుకు యువకుడే. ముంగిట్లో నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతో ఉపన్యాసం ఇచ్చాడు. తనకు దివ్య దృష్టి వలన నా భవిష్యత్తు తెలిసి నన్ను నొక్కి నొక్కి చెప్పి సన్యాసి కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు. నీ మామూలు బాధ్యతలను విడిచిపెట్టాలన్న పట్టు మీద కనుక నువ్వు ఉన్నట్టయితే నీకెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది. దేవుడు దర్శించలేవు. ప్రాపంచికంగా అనుభవాలు పొందనిదే నీ పూర్వజన్మ కర్మను ఒక్కటినాటికి తప్పించుకోలేవు అన్నాడు ఆయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృత వాక్కులు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఎంతో దుష్కర్మలు మూట కట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతను వెనుక చేసిన దుష్కర్మలు ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడై శాశ్వతంగా శాంతిని అందుకుంటాడు అని చెప్పడం జరిగింది. నన్ను నమ్ముకున్న భక్తుడు ఎవడూ కూడా నశించాడు, ఇది నిశ్చయమని తెలుసుకో అని చెప్పడం జరిగింది. అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండె నిండా భక్తి నింపుకొని మనసులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను. దయ ఉంచి నా మానసిక ఆందోళనని పోగొట్టు. ఇక్కడే ఇప్పుడే జవాబు చెప్పు. నన్ను సన్యాసిగా బ్రతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు అని చెప్పి మనసులో ప్రార్థించాడు. ఈ పండితుడి గారి ఇంటి ఆవరణ వెలుపల ప్రసన్న వదనుడైన ఒక సాధువు గమనించాను. దివ్య దృష్టి కలవాణ్ణి అని చెప్పుకునే ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణ ఆయన వినే ఉంటాడన్నది నన్ను అతని దగ్గర పిలవడంలో అర్థమైంది. ప్రశాంతమైన ఆయన కళ్ళల్లోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టుగా నాకు అనుభూతి చెందింది. బాబు, ఆ అజ్ఞాని మాటలు చెవి పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు. ఖచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు, కృతజ్ఞతాభావం కూడా వెల్లుబెక్కింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను. ఆ మనిషి దగ్గర నుండి వచ్చే అంటూ ముంగిట్లో అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడైన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యి ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు.
నువ్వెంత పిచ్చివాడు, ఆ సాధువు అంత పిచ్చివాడు. ఇంకా మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తలనెరిసిన పండితుడైనా ఆయన కొడుకు నా వైపు సానుభూతిగా చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం అనిశ్చలమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచి వెళ్ళిపోతానని విన్నాను. నేను ఆ వైపు నుంచి తిరిగిపోయాను. ఈ ఇంట్లో వాళ్ళని నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్ళే రైలు ఎక్కాము. డిటెక్టివ్ గారు, నేను ఇద్దరు స్నేహితులు కలిసి పారిపోతానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయట పెట్టాను. అతను కొంటిగా నవ్వాడు. మీ బళ్ళో అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడని, మళ్ళీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళిపోతూ బండివాడితో మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళడానికి నాతో రాడు, మాయమైపోయాడంటూ బాధగా అన్నారు ఆయన. మీ అబ్బాయి గారు మరో ఇద్దరు తెల్లదోరల బట్టలు వేసుకొని హోరా స్టేషన్లో రైలు ఎక్కారని నాకు తెలిసిందని బండివాడు చెప్పగా విన్నానండి. వాడు తోలుబూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారంట కూడా అన్నాడు బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టేబుల్ పైన టైం టేబుల్, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ దుస్తులు. ఉల్లాసంగా విసుగుదలగా కలిసిన మనసుతో అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపిన ఔదార్యం కొద్దిగా ఆస్థాన పతనమైందన్నమాట అని అనుకున్నాను. నేను వెంటనే వెళ్ళి టైం టేబుల్లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ళు, స్టేషన్లు, మాస్టర్లందరికీ టెలిగ్రామ్ ఇచ్చాను అనుకో అంటూ చెబుతూ పోయాడు అన్నయ్య. బైరలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకకి తంతి ఇచ్చాడు. తర్వాత కలకత్తా చుట్టుపక్కల వాకప్ చేసిన మీదట తెలిసిందేమిటంటే మన జతిందా ఒకరోజు రాత్రల్లా ఇంటికి రాలేదని, మొన్నాడు పొద్దునే యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాడిని వెతికి పట్టుకొని భోజనాన్ని రమ్మని పిలిచాను. నేను ఒక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికి ఏమాత్రం అనుమానం రాకుండా ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాను. అంతకుముందే నేను అక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్ని ఏరుకోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు వాడిని చుట్టుముట్టారు. వాడి చూపులు తట్టుకోలేక జతిందా తన వింత నడవడికి సంజాయిషి చెప్పుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనసు తేలిపోతూ ఉండగా హిమాలయాలకి వెళ్ళాలని బయలుదేరాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువులను కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనసు నిండిపోయింది. కానీ ముకుందుడు హిమాలయ గుహలో మనం ఆనందంతో తన్మయములై ఉన్నప్పుడు పెద్ద పులులు మంత్రానికి కట్టుబడ్డట్టు అయిపోయి పెంపుడు పుల్ల మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. నుదుట చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులులు కూర స్వభావం మా ధ్యాన సమాధి శక్తి ప్రభావంలో మారకపోతే మమ్మల్ని అవి పెంపుడు పిల్లల దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశిస్తున్నట్టు మనసుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా. ఈ ప్రయాణం మధ్యలో జతిందా మాతో చెప్పకుండా మాయమైపోయినందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతిందా నాకు కలిగించిన బాధనంతటినీ పోగొట్టేసింది. కానీ ఉన్నమాట చెప్పాలి, ఒక్క రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు. జతిందా కూడా పోలీసుల బెడద తప్పించుకోలేనందుకు. అనంతా నువ్వు గూఢాచారి అయి పుట్టాల్సిందే అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతిందా ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కానీ మమ్మల్ని మోసం చేయాలని కాదని తెలిసి నేను సంతోషమైంది నాకు. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకైనా తిరిగే కాళ్ళను నిలకడగా ఉంచుకోమని నా మనసులో నాటుకునేటట్లు చెబుతూ బతిమలాడారు.
నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యుడైన స్వామి కేవలానంద గారనే పండితులు ఒకరు రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. ఆ రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారని నాకు చెప్పారు నాన్నగారు. నాకు బాగా చదువుకున్న ధార్మికుడి దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికతమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చని నాన్నగారు ఆశించారు. కానీ అనుకున్నది సూక్ష్మంగా తారుమారైంది. మా మాస్టర్ గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివిరిగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపచేశారు. నాన్నగారికి తెలియని విషయం ఏంటంటే స్వామి కేవలానంద గారు లాహిరి మహాశైల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువుల శిష్యుల్లో వేల కొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశైలు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి మొహం సమృద్ధిగా పెరిగిన వంకులొంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టుండేది. నల్లటి ఆయన కళ్ళు కల్లా కపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పల్చటి శరీరంలో కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనని గాంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతూ ఉండేవారు. కేవలానంద గారు ప్రాచీన శాస్త్రంలో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు. కానీ సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధిని గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేస్తే ప్రతిసారి యోగాని గురించి లాహిరి మహాశైల్ గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఒకరోజు మాస్టర్ గారు నా కోరిక మన్నించి లాహిరి మహాశైల్ సన్నిధిలో తాను గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. లైక్, వాచ్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.